ప్రభునందు ప్రియమైన నదురుబాద గ్రామస్తులందరికీ మన ప్రభువు మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ గ్రామానికి మేమంతా రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే మనందరినీ రక్షించడానికి, మనందరినీ ఆ పాప భారం నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన దేవాతి దేవుడైన యేసుక్రీస్తు వారి కోసం కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఈ ప్రాంతానికి వచ్చున్నాం. మీరు ఎక్కడున్నా, ఏ పని చేసుకుంటున్నా ఒక్క నిమిషం పాటు ఈ మాటలు వినడానికి ప్రయత్నించండి. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. ఆ మాట ఏంటంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారని. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు అని ఒకవేళ ఒక స్పష్టమైన అవగాహన మనకు లేకపోతే ఆయనే చెప్తున్నారు, నశించిన దానిని వెతకి రక్షించటానికి. ఎవరు నశించిపోయారంటే మనుషులమైన మనమంతా నాశనానికి జారిపోవటానికి సిద్ధంగా ఉన్నామట. ఎందుకు నాశనానికి జారిపోతున్నాం అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపి. ఈ విషయం మనం అంగీకరించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, నేను పాపినా అని. కానీ భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారట. ఈ మహిమను పొందలేక నశించిపోవటానికి సిద్ధంగా ఉన్న మనందరినీ ఆ పాపం నుంచి విడిపించడానికి, ఈ పాపం వల్ల వచ్చిన ఈ శాపాల వల్ల మనం పడుతున్న ఈ కష్టాల నుంచి విడిపించడానికి ఆ దేవాతి దేవుడే నశించిపోయిన మనందరినీ వెతకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారట. ఆయన వెతకి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. సాధారణంగా ఆలోచించండి, మనం ఏ వస్తువును వెతుకుతాం? ఏదో విలువైన వస్తువు పడిపోతే, నాది అనుకున్న వస్తువు పడిపోతే వెతుకుతాం. ఏదో బయట వాళ్ళ వస్తువు పడిపోతే మనం వెతకం. ఆ వస్తువు నాది, అది విలువైనది అన్నప్పుడు మాత్రమే వెతుకుతాం. ఆ దేవాతి దేవుడు నశించిపోయిన మనల్ని వెతికి రక్షించారట. అంటే ఆ దేవాది దేవుని దృష్టిలో మనం ఎంత విలువైన వాళ్ళమో ఆలోచించండి. మనం ఎంత విలువైన వాళ్ళమో, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆలోచించండి. మనల్ని ప్రేమించాడు కనుకే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మనందరినీ వెతుక్కుంటూ, నాశనానికి జారిపోతున్న మనందరినీ వెతుక్కుంటూ వచ్చి మనల్ని రక్షించాడు. మన కోసం సిలువలో మరణించాడు. మనం చేసిన పాపాలకి, మనం చేసిన తప్పులకి ఆయన ఆ సిలువలో మరణించాడు. మనం చేసిన పాపాలు ఆయన భుజాల మీద తీసుకుని, మనం చేసిన పాపాలు ఆయన భరిస్తూ, మన శిక్షను ఆయన భరిస్తూ మనకు ఒక గొప్ప రక్షణ ఇచ్చారు. మనం నశించిపోయాం. ఈ నశించిపోయిన మనల్ని వెతకి రక్షించడానికి ఆ దేవాతి దేవుడి భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ఆ నశించిపోయే స్థితిలో ఉన్న మన హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆయన మనం రక్షిస్తాడు. ఆ రక్షణ మార్గంలోనికి ఆయన తీసుకువెళ్తాడు. ఆ నిత్య జీవానికి చేరుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, అదే యేసుక్రీస్తు వారిని అంగీకరించడం. ఆయన అంగీకరించి మన హృదయంలో ఆయనకి స్థానాన్ని ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆయన ఒక గొప్ప రక్షణను చూపిస్తాడు. నశించిపోయిన మన జీవితాల్ని, ఆ పాపం వల్ల ఎన్నో శాపాలకు గురైపోయిన మన జీవితాల్ని ఒక ప్రశాంతమైన జీవితంగా, విశ్రాంతి పొందుకునే జీవితంగా ఆయన చేస్తాడు. అలా విశ్రాంతి పొందుకున్న వారిగా, ఆయన చేత రక్షింపబడిన వారిగా ఈ విషయాన్ని మీకు చెబుదామని, మేము పొందుకున్న ఈ రక్షణని మీకు కూడా పరిచయం చేద్దామని గ్రామానికి రావడం జరిగింది. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో మీరు ఏ ప్లేస్లో ఉన్నారో ఆ ప్లేస్లో ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, మీరు మా శాపాల నుంచి, మా ఇబ్బందుల నుంచి, మా ఇరుకుల నుంచి, మా పాపాల నుంచి మమ్మల్ని విడిపించడానికి వచ్చారంట కదా. ఆ పాపం వల్ల వచ్చిన ఆ శాపం వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నా కుటుంబంలో కావచ్చు, నా బిడ్డల్లో కావచ్చు, నా పాడి పంటల్లో కావచ్చు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ పాపం వల్ల వచ్చిన శాపాల వల్ల. ప్రభువా, ఆ శాపం నుంచి నన్ను విడిపించండి, ఆ ఇబ్బందుల నుంచి నన్ను విడిపించండి, ఆ రక్షణ భాగ్యాన్ని నాకు కూడా దయచేసి, ఆ రక్షణలో ఉన్న ఆనందాన్ని నాకు కూడా దయచేయండి అని ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో ఏ ప్రాంతంలో ఉన్నా ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. పరలోక మందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, పవిత్రమైన ప్రశస్తమైన మనకి వేళ వందనాలు తండ్రి.
ఇటు విధంగా తండ్రి ఈ నదురుబాద గ్రామంలోనికి తండ్రి మేము రావడానికి తండ్రి మీ ప్రణాళికను బట్టి మీ ఏర్పాటును బట్టి తండ్రి ఇక్కడ రావటం జరిగింది. తండ్రి చెప్పబడిన మాటలు తండ్రి ఎంత మాత్రం వ్యర్థంగా పోక తండ్రి ఎవరైతే తండ్రి మాటలు విన్నారో ప్రభావ వారిని మీరు దర్శించండి తండ్రి. వారితో సూటిగా మాట్లాడండి తండ్రి. మేము మాట్లాడటం వల్ల తండ్రి ఎటువంటి ఉపయోగం లేదు ప్రభావ. తండ్రి మీరే తండ్రి వారిని దర్శించండి. ఏ ఇబ్బందితో ఏ ఇరుకుతో తండ్రి ఏ సమస్యతో తండ్రి వాళ్ళు బాధపడుతున్నారు ప్రభావ తండ్రి ఆ సమస్య నుంచి విడిపించండి ప్రభావ. తండ్రి ఈ గ్రామంలో ఉన్న తండ్రి ప్రతి వ్యక్తిని దీవించండి తండ్రి. ఈ గ్రామ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో కూడా తండ్రి గొప్ప అద్భుతాలు జరిగించండి ప్రభావ. ఈ సమయంలో ప్రభావ ఈ మాటలు వింటూ ప్రభావ ఏ ఇబ్బందితో ఏ ఇరుకుతో తండ్రి ఏ వ్యాధితో బాధపడుతున్నారో ప్రభావ ప్రతి ఒక్కరికి యేసునామములో స్వస్థత కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. రక్షణ లేని బిడ్డలకు రక్షణ కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఏ కుటుంబంలో అయితే నెమ్మది లేదో ప్రభావ ఆ కుటుంబానికి నెమ్మది కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మీ రక్షణ భాగ్యానికి తండ్రి చేరువు కావడానికి మిమ్మల్ని అంగీకరించడానికి తండ్రి మీకు హృదయంలో స్థానం ఇవ్వడానికి తండ్రి అనేక హృదయాలు తండ్రి తెరవండి ప్రభావ. కృపలో భద్రపరచమని ఊరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ చెప్పబడిన మాటలు ఫలింపజేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలు.